అందరికీ నమస్కారం. ఆరోగ్య అభిలాషులందరికీ శుభాభివందనాలు. మనము ఈ డే టు డే లైఫ్లో మనం ఎక్కువగా గమనిస్తున్నటువంటిది ఈ బ్యాక్ పెయిన్, L4 L5 ప్రాబ్లం, డిస్క్ ప్రాబ్లం, ఇట్లాంటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతున్నాయి మనకు. ఈ డిస్క్ సమస్యలు ఎక్కువగా కావడానికి కారణం ఏంటి? ఎరెక్ట్ పోస్చర్ ఉండడం వల్ల మనకు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ. కాబట్టి వెన్నుపూస అనేది అడ్డంగా ఉన్న జంతువులలో నడుము నొప్పి అనేది తక్కువ. మనకు వెన్నుపూస నిలువుగా ఉంటుంది కాబట్టి ఈ ఒకదాని మీద ఒకటి ప్రెషర్ వస్తుంది అన్నమాట. వీటిని మనం నడవడం వల్లనో కొంత ఎక్సర్సైజ్ యోగా చేయడం వల్లనో మేనేజ్ చేసుకున్నప్పుడు ఇబ్బంది లేదు. అలా కాకుండా మనం పడుకునే పరుపు శయ్యా దోషాలతో ఉండి ఎప్పుడు కూర్చోవడం, కదలకుండా ఉండడము, ఎక్సర్సైజ్ చేయకపోవడము, తర్వాత నడుము మీద ఒత్తిడి పడే కార్యక్రమాలు చేయడము, ఇవన్నిటి వల్ల నడుము నొప్పి అనేది డెవలప్ అవుతుంది. సో వెన్నుపూసలో ఉండేటటువంటి సమస్యల వల్ల వచ్చే ఇబ్బందులకు మనకు ఏ విధంగా వాటిని చూసుకోవాలనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. బ్యాక్ పెయిన్ అనేది ఓన్లీ కేవలం నడుము చివరి భాగంలో మాత్రమే వస్తూ ఉందా, అక్కడి నుంచి పక్కకు రేడియేట్ అవుతుందా, అక్కడ నుంచి కిందికి మనకు కాలు వరకు నొప్పి రావడం, అక్కడ నుంచి పాదాల వరకు వెళ్ళడము, ఇట్లాంటివి ఈ సయాటికా ప్రాబ్లం, ఇవన్నీ కూడా దీని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఏంటంటే వెన్నుపూసలో ఒక పూసకు మధ్యన డిస్క్స్ ఉంటాయి. వీటి రెండు వెన్నుపూసలు ఒకదాని మీద ఒకటి ఒత్తిడి పడడం వల్ల ఆ మధ్యలో ఉండే డిస్క్ అనేది బాగా ఉబ్బడమో పక్కకు జరగడమో జరుగుతుంది. ఇది ఇలా బయటికి రావడం వల్ల ఏమవుతుంది, అక్కడ నుంచి బయటకు వచ్చే నర్వ్ రూట్ మీద ఒత్తిడి పడుతుంది. ఆ నర్వ్ రూట్ ఎక్కడైతే సప్లై చేస్తుందో అక్కడంతా పెయిన్ వస్తుంది. మన స్విచ్ బల్బు లాగా అనమాట. స్విచ్ వేసినప్పుడు బల్బు ఎట్లా అవుతుందో ఈ నర్వ్ రూట్ ఎక్కడెక్కడైతే వెళ్తుందో అక్కడంతా కూడా నొప్పి రావడం జరుగుతుంది. L1 L2 మధ్యలో అయితే ఒక ప్రాబ్లంలో, L2 L3 మధ్యలో అయితే ఇంకొక చోట అట్లా ఉంటుందన్నమాట. L5 S1 అయితే పాదం చివరి వరకు వెళ్ళడం నొప్పి, ఈ విధంగా జరుగుతుంటారు. వీటికి ఆయుర్వేదంలో మేరుదండ చికిత్స, సుమేరు చికిత్స అని ఒక పద్ధతి ఉంటుందన్నమాట. ఈ సుమేరు చికిత్సలు ఏంటంటే ఈ మేరుదండాన్ని మనం దృఢంగా తయారు చేయడం. ఆ ట్రీట్మెంట్స్ అనేకం చెప్పబడ్డాయి. వాటిలో మనకు ఈ మజిల్ స్పాజమ్స్ ఏవైతే కంటిన్యూగా కూర్చోవడం వల్ల వచ్చే మజిల్స్ స్పాజమ్స్ నుంచి ఆ వెన్నుపూస అనేది ఫ్లెక్సిబిలిటీ కోల్పోయి స్టిఫ్గా తయారవుతుంది. దానివల్ల అక్కడ ఉండే షాక్ అబ్జార్ప్షన్ తగ్గిపోయి నొప్పి ఎక్కువగా అవుతుంది అనమాట. ఆ డిస్క్ మీద ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. అందుకని ఈ స్పాజం తగ్గించడం అనేది ఒకటి ముఖ్యమైన ఉద్దేశం. సో ఇది ఒక భాగం. రెండవది, ఈ నొప్పులకన్నింటికి కారణం వాతం అనేది, లేదంటే వాత కఫాలు అనేవి ఇంపార్టెంట్. సో ఈ వాతాన్ని తగ్గించడానికి మనకు ముఖ్యమైన చికిత్స పంచకర్మల్లో వస్తి కర్మ అనేది చెప్పారనమాట. ఇందులో మళ్ళీ యోగ వస్తి అంటే 8 రోజులు చేయడం, 15 రోజులు చేయడం, 30 రోజులు చేయడం అని ఉంటుంది. అందులో 2 రకాలు, అనువాసనం, నిరూహం. ఇట్లా ఆయిల్తో చేయడం, ఆయిల్ ప్లస్ డికాక్షన్తో చేయడం, ఇట్లా ఇవన్నీ రకరకాలు ఉంటుంది. ఏం ఆయిల్ తీసుకోవాలా, ఏం కషాయం అనేది డాక్టర్ పేషెంట్ని బట్టి నిర్ణయిస్తాడు. ఈ చికిత్స వల్ల లోపల ఉన్నటువంటి వాతాన్ని కంట్రోల్ చేయడం, తిరిగి కండరాలను స్ట్రెంగ్తెన్ చేయడం అంటే బలంగా తయారు చేయడానికి మనకు కేరళ పంచకర్మ వైద్యంలో చెప్పిన పీషిల్ కానీ నవరా కానీ ఉపయోగపడుతున్నాయి అన్నమాట. సో అలాగే మనకు ఒకసారి కొద్ది నొప్పి కంట్రోల్కి వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ సస్టైన్డ్గా ఉంచుకోవడానికి, అంటే ఈ రిలీఫ్ని సస్టైన్డ్గా ఉంచుకోవడానికని యోగా మనకు కొన్ని ఫార్వర్డ్ బెండింగ్ కాకుండా బ్యాక్వర్డ్ బెండింగ్ ఉండేటువంటి భుజంగాసనం కానీ శలభాసనం కానీ ఇట్లాంటి ఆసనాలు చాలా ఉపయోగపడతాయి. సో ఈ బ్యాక్ పెయిన్లో అంటే నడుము నొప్పి అని ఒక మాట, L4 L5 డిస్క్ సమస్యలు, సయాటికా, వీటన్నింటిలో కూడా ఇప్పుడు నేను చెప్తున్న చికిత్సలు ఉపయోగకరంగా ఉంటాయన్నమాట. సో మనం కూర్చునే కుర్చీ ఆసనం ఇంపార్టెంట్, కూర్చునే పోస్చర్ ఇంపార్టెంట్, మధ్య మధ్యలో లేచి తిరగడం ఇంపార్టెంట్, మలబద్ధకం లేకుండా చూసుకోవడం ఒకటి, ఇవన్నీ కూడా మనము రెగ్యులర్గా ఫాలో కావాలి. సో పడుకునే విధానంలో మార్పులు అనేది మనకు లెఫ్టో రైటో తిరిగినప్పుడు మోకాళ్ళ మధ్యన ఒక దిండు పెట్టుకోవడం, 2 మోకాళ్ళు తగలకుండా చూసుకోవడం, వెళ్ళకిలా పడుకున్నప్పుడు నడుము కింద సపోర్ట్ తీసుకోవడం, ఇవన్నీ కూడా ముఖ్యమైన పద్ధతులు, కంపల్సరీ పాటించాల్సినవి. సో ఈ జాగ్రత్తలు పాటిస్తూ మనకు నడుము మీద ఒత్తిడి ఎక్కువగా తీసుకోకుండా వాటిని రిలీవ్ చేసుకుంటూ చేయాలి. సో వీటన్నిటికీ ఎందుకంటే ఆయుర్వేదంలో అభ్యంగం ఆచరేత నిత్యం అన్నాడు, రోజు నూనె రుద్దుకోవాలన్నాడు. సరే రోజు వీలు కాదు, కనీసం వారానికి ఒకసారి, అప్పటికీ కాదు 15 రోజులకు లేదంటే 30 రోజులకు ఎప్పుడో ఒకసారి రుద్దుకోవడం అనేది, ఆయిల్ రుద్దుకొని దాన్ని ప్రెషర్ అక్కడ ఉండేటువంటి లూబ్రికేషన్ పెంచడం, అక్కడ ఉండేటువంటి వాతాన్ని తగ్గించడం చాలా అవసరం. సో ఆ విధంగా మీరు ఈ ఆయుర్వేదం యొక్క
సూత్రాలను పాటించి ఈ నొప్పుల నుండి వీటి నుంచి బయటపడతారని. ఈ వెన్నుపూస సమస్యల్లో సర్జరీ అనేది ఒక చికిత్సగా చూస్తుంటారు. సో ఇక్కడ ఒక్క ప్రాబ్లం, ఒక 2 వెన్నుపూసల మధ్య నుండి డిస్క్ మాత్రమే వచ్చి అది పూర్తిగా బయటికి వచ్చినప్పుడు ఈ అన్ని చికిత్సలు చేసుకున్నా కూడా ఏ విధమైనటువంటి రిలీఫ్ లేనప్పుడు మాత్రమే సర్జరీకి వెళ్ళాలి. అంతేగాని ఫస్ట్ ఆప్షన్గా సర్జరీకి వెళ్ళడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. అట్లా ఇబ్బందులు పడ్డ వాళ్ళ పేషెంట్ చాలామంది మీకు కనిపిస్తుంటారు. చూడండి, అది మల్టిపుల్ లెవెల్స్లో కనుక, అంటే L4 L5 L5S1 L1 L2 ఇట్లా మల్టిపుల్ లెవెల్స్లో కనుక మనకు ప్రాబ్లం ఉందంటే సర్జరీ అనేది పూర్తి స్థాయి రిజల్ట్ వచ్చే అవకాశం చాలా తక్కువ. అందుకనే ఫస్ట్ ఈ బెడ్ రెస్ట్ తీసుకోవడం కానీ, ఈ ట్రీట్మెంట్స్ తీసుకోవడం కానీ, కన్జర్వేటివ్ మెథడ్స్ వాడడం కానీ, మందులు వాడడం కానీ, ఇవన్నీ అయిన తర్వాత అప్పటికీ రిజల్ట్ రాకపోతే అప్పుడు మాత్రమే సర్జరీకి వెళ్ళాలి. ఇంకొకటి, అధిక బరువు అనేది ఈ సమస్యకు చాలా ఎక్కువగా దోహదం చేస్తుంది. ఈ సమస్య రావడానికి ఎక్కువ దోహదపడుతుంది. కాబట్టి అధిక బరువును తగ్గించుకోవడం మనకు చాలా ముఖ్యం. అధిక బరువు తగ్గించుకోవడానికి మరి శరీరాన్ని ఎండబెట్టుకొని మరి తినకుండా చేస్తే మళ్ళీ వాతం పెరిగి నొప్పులు పెరుగుతాయి. కాబట్టి ఒక పద్ధతి ప్రకారం బరువు తగ్గాలి. ఒకే రోజులో తగ్గిపోవాలా, ఒకేసారి తగ్గిపోవాలని తినకూడని పదార్థాలు ఆరోగ్యం అనే భ్రమలో తినకూడదు. వాటిని ఒక ప్రాపర్గా న్యూట్రిషనిస్ట్తోనో లేకపోతే ఆయుర్వేద వైద్యునితోనో మాట్లాడి ఏ విధంగా చేస్తే మనం వెయిట్ తగ్గుతామో, ఆహారంలో ఏ విధమైన మార్పులు తీసుకోవాలి, ఆ విధంగా తీసుకొని పాటించి మాత్రమే తగ్గండి. ఊరికే ఉపవాసం ఉండడం అనేది సమస్యకు పరిష్కారం కాదు. దానివల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. నూనె కంప్లీట్గా మానేయడము, ఉప్పు కంప్లీట్గా మానేయడము, ఇది తప్పండి. షడ్రసోపేతంగా భోజనం చేయాలి. ఆయుర్వేదం ఎప్పుడు కూడా మీకు ఇది మాత్రమే తిను, అది మాత్రమే తినొద్దు, ఈ బెండకాయ ముక్కలు కాకరకాయ ముక్కలు మాత్రం తినమని చెప్పలేదు. అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలు ఆయుర్వేదంలో చెప్పారు. భక్ష్య భోజ్య ఖాద్య పేయ చోష్య లేహ్య, అంటే కొరికి తినేవి, నమిలి తినేవి, నాకి తినేవి, చపరచి తినేవి, తాగేవి, ఇన్ని రకాలటువంటి ఆహారాలు మనకు ఆయుర్వేదంలో చెప్పారు. సో వాటన్నింటినీ అవసరానుగుణంగా వాడుతూ ఉపయోగిస్తూ చక్కగా ఉండండి. అంతేగాని కేవలం కడుపును ఎండబెట్టడం మాత్రమే అధిక బరువుకు పరిష్కారం కాదు. ఆ అధిక బరువును తగ్గించుకుని తద్వారా నడు నొప్పి మీద వచ్చే సమస్యలను తగ్గించుకొని సర్జరీ అనేది ఒక లాస్ట్ ఆప్షన్గా మాత్రమే పెట్టుకోండి. ఆయుర్వేదంలో చాలా చికిత్సలు ఉన్నాయి, చాలా చికిత్సలు, సక్సెస్ఫుల్ చికిత్సలు, కేరళ పంచకర్మ వైద్యం, మెడిసిన్స్ అంటే ఆయుర్వేద ఔషధాలు, కషాయాలు చాలా రకాలు ఉన్నాయి. అవన్నిటినీ అనుభవం అంటే సర్టిఫైడ్ వైద్యుని దగ్గర మాత్రమే తీసుకోండి. ఊరికే ఏదో టీవీలోనో చూసి లేకపోతే ఈ మందు వాడితే తగ్గిపోతుంది పూర్తిగా అనేది భ్రమ. అలా కాదు. ఒక సిస్టమేటిక్గా దీన్ని చదువుకున్న వాళ్ళతో కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళ సలహా మేరకు వాడినప్పుడే దీన్ని మీకు పూర్తి స్థాయి రిజల్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ నడుము నొప్పి అంటే మేరుదండ సమస్యలను తగ్గించుకోవడానికి మీరు లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్, ఆహారంలో కొన్ని చేంజెస్ చేసుకొని అవసరమైనటువంటి చికిత్సలు తీసుకొని ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను.